హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో డెమో వీడియో చూసే కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో ఇప్పుడు అయితే ఈ వీడియో ఎడిటింగ్ అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుంది కదా. ఈ ఎడిటింగ్ మీ ఇమేజ్ పెట్టి, మీ ఐ ఇమేజ్ పెట్టి ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను ఇప్పుడైతే చాలా సింపుల్గానే మీ మొబైల్లోనే ఎలైట్ మోషన్ యాప్లో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తా. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేస్తే ఎలైట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ ఉంది. ఇక్కడైతే ఒక లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి మీ ఐ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే ఇలా యాడ్ అయింది కదా. ఇమేజ్ లేయర్ అయితే మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసుకుంటే ఇలా ఇమేజ్ అయితే అడ్జస్ట్ అయితే అవుతుంది. స్కేల్ ఆప్షన్పై క్లిక్ చేస్తే ఇమేజ్ అయితే అడ్జస్ట్ అవుతుంది కదా. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో ఇలా అడ్జస్ట్ అయినాక మీ ఐ ఇమేజ్ కూడా అడ్జస్ట్ అయినాక సో ఇప్పుడు కొంచెం పక్కకి స్క్రోల్ అయితే చేయండి. ఐ ఇమేజ్ అయితే జూమ్ అయితే అవుతుంది కదా. ఇక్కడైతే నేనైతే ఇక్కడ గ్రూప్స్ అయితే ఆఫ్లో పెట్టాను, ఆన్ అయితే చేసుకొని ఇక్కడైతే మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి అయితే వచ్చి ఈ సర్కిల్ ఇమేజ్ లేయర్స్ వీడియో క్లిప్స్లా కనిపిస్తుంది, దాన్ని అయితే మిడిల్లో అయితే ప్లేస్ చేసుకొని షాడోని కూడా మిడిల్లో అయితే ప్లేస్ చేసుకోండి. మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మిడిల్లో ప్లేస్ చేసుకున్నాక మీకు అడ్జస్ట్ కావాలంటే కొంచెం జూమ్ చేసుకుంటే జూమ్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి. సో మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా. సో వీడియో ఎన్ని వరకు అయితే ఒకసారి చెక్ చేసుకొని ఎలా వచ్చిందో లేదో, ఎడిటింగ్ నీట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకొని మీ ఎడిటింగ్ కూడా పైన కనిపిస్తుంది సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.